హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యతో ముచ్చట్లు. సో అందరూ బాగున్నారు కదా, నేనైతే చాలా బాగున్నా. సో నా సెకండ్ సెమిస్టర్ వీడియో అయితే అడుగుతున్నారు. సో నేను త్వరలోనే అప్డేట్ కూడా చేస్తాను. ఫస్ట్ సెమిస్టర్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేసా. చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు, ఏమని అక్క సెకండ్ సెమిస్టర్ వీడియో చేయండి, ఇంకా డైట్ చార్ట్ కూడా అడుగుతున్నా కదా వెంటనే వీడియో చేయండి అని. అంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ నా థర్డ్ సెమిస్టర్. సో నేను అవన్నీ గుర్తు చేసుకోవాలి, సో ప్రిపేర్ చేయడానికి. సో కొంచెం టైం పడుతుంది. సో నేనైతే హైదరాబాద్ నుంచి మా విలేజ్కి వచ్చేసాను. ఈరోజు అయితే మా ఇంట్లో పోచమ్మ పండుగ చేసుకున్నాం, చాలా బాగా జరిగింది. ఇంకా మొత్తం కవర్ చేయకపోవచ్చు వీడియోలో, బట్ కొంచెం అయితే కవర్ చేసాం. వెళ్ళైతే చూడండి, చాలా బాగుంటుంది. నేను ఎలా ఉన్నా ఈ శారీలో, చాలా బాగున్నా అనుకుంటున్నా. ఓకే గాయస్, ఒకసారి అయితే వీడియో అయితే వెళ్ళి చూడండి గాయస్. సో ఇక్కడైతే మా అక్కకి బావకి బట్టలు పెడుతున్నారు. సో మా బాబాయ్, మా పిన్ని, మా తమ్ముడైతే బొట్టు పెట్టి బట్టలు పెట్టి కాళ్ళు మొక్కుతున్నారు. మేమైతే ఎర్లీ మార్నింగే ఇక్కడికి వచ్చేసి అన్ని అరేంజ్మెంట్ చేసుకున్నాము, ఎందుకంటే అక్కడ చాలా సామాన్లు కావాలి కదా, టెంట్ హౌస్ కానీ ప్రతి ఒక్కటి దగ్గర నుంచి చూసుకున్నారు. ఇంకా మా అక్క వాళ్ళు బోనం ఎత్తుకుంటున్నారు. అంటే మేమైతే ఇట్లా వైట్ది ఇట్లా కట్టేసి చుట్టూరుగా బోనం ఎత్తుకుంటాం. ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళే బోనం ఎత్తుకుంటారు. కొంత సైడ్ అయితే ఏంటి అంటే మ్యారేజ్ కాని వాళ్ళు ఎత్తుకుంటారు అంటారు, హైదరాబాద్లో కానీ వేరే దగ్గర. బట్ మా సైడ్ అయితే ఓన్లీ మ్యారేజ్ అయిన వాళ్ళే బోనం ఎత్తాలి ఏదైనా. సో ఇక్కడైతే అంటే డప్పులు కొట్టే వాళ్ళు ఉంటారు, ఇంకా బైండర్లు కానీ వాళ్ళు వచ్చైతే అందరికీ బొట్టు పెట్టారు, పసుపు. ఇంకా బోనం స్టార్ట్ చేసిర్రు. ఇంకా దీపాలు ముట్టించి మా తమ్ముడు ఇంకా యాటనైతే పట్టుకున్నారు. సో దాన్ని దీపాలు అయితే కదలకుండా జాగ్రత్తగా ప్రతి ఒక్కటి చేశారు. సో ఇక్కడైతే ఇంకా మా నానమ్మకి దేవుడు వచ్చేసిండు. సో చాలాసేపు అయితే అలానే ఉంది. ఇంకా ఎండలు బోనం ఎత్తుకొని నడుస్తుంటే చాలా మంటలు, అసలు బండలు అయితే కాలిపోతున్నాయి. కాళ్ళు అయితే ఇంకా అందరికైతే హెవీగా ఉండే పరిస్థితి, బట్ తప్పదు కదా ఇంకా నడవడం వల్ల. సో ఇంకా ఏంటంటే అసలు ఫొటోస్ కానీ వీడియోస్ తీయడానికి కూడా టైం లేకుండా, అసలు ఒక్క ఫోటో కూడా లేదు. అన్ని ఫోన్లో వీడియోస్ ఉండిపోయి ఒక్కరు కూడా ఫొటోస్ తీయలేరు. సో నేను కూడా ఎక్కువ ఏం పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఫొటోస్ ఏం ఎక్కువ దిగలేదు మేమైతే. సో ఇంకా మధ్యలో మా బావ కానీ మా తమ్ముళ్ళే కానీ వచ్చి మధ్యలో మేము నడుస్తుంటే టవల్స్ కానీ శారీస్ ఉంటాయి కదా, సో అవన్నీ కింద పరిస్థితి మేము నడిచామన్నమాట. సో ఇంకా బోనం పట్టుకొని దర్శనం అయితే గుడి చుట్టూ తిరిగేసాము. తర్వాత మా డాడీ అయితే వచ్చి బోనం దింపుకొని దేవుని దగ్గర పెట్టి ఇంకా కొబ్బరికాయలు కొట్టి అమ్మవారికి ఓడిబియ్యం పూసి అవన్నీ అయితే జరిగాయి. ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చాక భోజనాలు అలా జరిగాయి. సో ఇంకా ఎక్కువ అయితే వీడియో తీయలేదు, ఎందుకంటే చాలా రష్ ఉండే, అప్పటికి ఫుల్ వర్షం వచ్చేసింది ఆ టైంలో ఈవినింగ్. సో అందుకే ఎక్కువ అయితే వీడియో ఏం తీయలేదు. అక్కడికైతే ఇంకా నేను కొన్ని వీడియోస్ పిక్స్ ఉండే అప్పటికి నేను పోస్ట్ చేస్తాను, లాస్ట్లో చూడండి. ఇంకా ఏమన్నా అప్డేట్స్ ఉంటే ప్రతి ఒక్కటి ఇస్తాను. గరం బాగుంది. రాని ఇట్లా పండుగ
విశాల్ ఏ 100 ఒక్కటి పెట్టు అది కాదు ఈడ పెట్టేది పక్కకు పోయి కొడుతుంది దినేష్ హీరోయిన్ కొట్టింది సమంత కొట్టింది